పాద సన్నిధికి వచ్చి ఉంటున్నాము తండ్రి. అయ్యా, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా, అయ్యా మా కొరకై నువ్వు చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నా తండ్రి, ఈ రోజున ప్రభా స్త్రీల క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటుండగా నా తండ్రి నాయన, అయ్యా ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించండి. మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రాంలో మీరు ఉండండి. నీ మహిమార్థమై ప్రతి ఒక్క కార్యక్రమం జరపబడుటకు నీ కృప దయచేయండి నాయన. నీ సన్నిధి, నీ సమాధానం ఇక్కడ ఉంచమని అడుగుతూ ఉన్నాను. మా మధ్యలో నీ యొక్క కార్యములను జరిగించమని అడుగుతున్నాను. నీ ప్రసన్నత ఇక్కడ యేసు నామములో ఉండలుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మహిమ యేసు నామములో ఇక్కడ నిలుచులుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దూతల సంచారం యేసు నామములో ఇక్కడ ఉండలుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, అయ్యా మా ఆరాధనల ద్వారా, మా ప్రార్థనల ద్వారా నా తండ్రి నువ్వు మహిమ పొందమని అడుగుతూ ఉన్నాను నాయన. నువ్వు గణపరచబడాలి ప్రభా, నువ్వు కొనియాడబడాలి నా తండ్రి. నీకు స్తోత్రములు రాజా. 2000 సంవత్సరముల క్రితము మా కొరకై నా తండ్రి మానవ రూపంగా ఈ భూమి మీదకి మా పాపముల కొరకై అయ్యా మాకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, శాంతిని ఇవ్వడానికి వచ్చి ఉంటున్న దేవానికి స్తోత్రములు. అయ్యా నీ పుట్టినరోజు యొక్క తండ్రి లోకములకు వచ్చినటువంటి దినములను మేము జ్ఞాపకం చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉండగా ప్రభా, నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన రక్షణ జీవితము నాయన మా యొక్క సంఘములో, మా సంఘ బిడ్డల జీవితంలో యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ పొందుకొనుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మేము తండ్రి నాయన కార్యక్రమంలో ఆరాధన ప్రారంభించుకుంటుండగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో మీరు ఉండండి నా తండ్రి. ఈ సన్నిధితో బిడ్డలందరినీ నింపమని మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేక స్త్రీల క్రిస్మస్ సంఘము జీవము గల దేవుని సంఘం తరపున మనందరము జరుపుకుంటున్నామండి. ఇది మొదటి ప్రత్యేక స్త్రీల క్రిస్మస్ మన సంఘం తరపున జరుపుకోవటము. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు మరి మన మధ్యలో పాస్టర్ క్రిస్టఫర్, మిసెస్ సోఫియా క్రిస్టఫర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి నేను వారి గురించి 2 నిమిషాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే నాకు సిస్టర్ యొక్క కుటుంబము, మా పాప చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అయితే తర్వాత మధ్యలో కొన్ని సంవత్సరాల తర్వాత మరి సహోదరి ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, నేను ఎక్కడ ఉన్నానో సహోదరికి తెలియలేదు. అయితే ఒకరోజు నాకు తెలిసిన సిస్టర్ వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నప్పుడు సహోదరి గురించి వచ్చి ఉంటుంది టాపిక్. అయితే నాకు సోఫియా సిస్టర్ గారి నెంబర్ కావాలి, నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఎక్కడ ఉన్నారో ఏంటో మాట్లాడాలని. మాకున్నటువంటి అనుబంధము మేము అక్క చెల్లెలం కాదు, బంధువులం కాదండి, ఆత్మీయ అనుబంధం. నాకును సోఫియా సిస్టర్కి ఉన్నటువంటి అనుబంధము ఆత్మీయ అనుబంధం అండి. ఆ ఆత్మీయ అనుబంధము ప్రకారము మరి మేము కలుసుకోవడం జరిగి ఉంటున్నది. నాకు సహోదరి నెంబర్ ఇచ్చినప్పుడు మరి నేను సిస్టర్కి కాల్ చేయడం జరిగినది. సహోదరి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారని మాకు తెలిసింది. అయితే మేము రెగ్యులర్గా రోజు మేము మాట్లాడుకోము, ప్రతి వారము మాట్లాడుకోము, కానీ ఎప్పుడన్నా నేను సహోదరి పలకరించుకుంటూ ఉంటాము. మరి సహోదరి ఇచ్చినటువంటి కుటుంబ 3 ఆడపిల్లలు ఉన్నారు. బిడ్డలు మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మరి బ్రదర్ కూడా మరి ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా సేవా భారంతో మరి ఏది ఆశించకుండా మరి వారు సేవ చేస్తూ ఉన్నారు ఈ దేశంలో. వారు కన్నడ చర్చి వారు నడుపుతూ ఉంటారు రూబీలో. అయితే నేను ఈ ఉమెన్స్ క్రిస్మస్ జరుపుకోవాలని ఆశ కలిగినప్పుడు నేను మనసులో మదన పెట్టాలి, ఎవరిని పిలవాలి ఉమెన్స్ క్రిస్మస్కి, ఎవరిని ఆహ్వానించాలి వాక్యాన్ని పంచుకోవడానికని మదన పడటమే కాదు, కానీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవా, ఎవరిని పిలవాలి, నీ యొక్క తలంపును నాకు దయచేయి, మరి ఎవరిని పిలవాలో నీ చిత్తాన్ని నాకు తెలియచేయి అన్నప్పుడు నాకు మధ్యలోకి సోఫియా సిస్టర్ వచ్చి ఉంటున్నారు. ఎందుకంటే జీవవాక్యమును ఉన్నది ఉన్నట్టు ఏది ఆశించకుండా దేవుని సేవ చేస్తున్నటువంటి కుటుంబాలలో ఒక కుటుంబం ఈ కుటుంబం కనుక అటువంటి వారు వచ్చి మన మధ్యలో ఉండి మొదటిసారిగా మన స్త్రీల క్రిస్మస్ చేసుకుంటున్నాం కాబట్టి సహోదరిని పిలిస్తే బాగుంటుందని నేను పాస్టర్ బాలి గారికి చెప్పినప్పుడు తప్పకుండా పిలుద్దాం సహోదరిని అని నేను ఫోన్ చేసినప్పుడు మరి నా మాటను మన్నించి మరి సహోదరి మరి వారి సర్వీస్ చూసుకొని రూబీలో ఇప్పటిదాకా 12:31 దాకా సర్వీస్ చూసుకొని ఇక్కడ రావడం జరిగినది. అందుకు మరి నేను సంఘం తరఫున మరి మా యొక్క సేవకుల తరఫున సహోదరికి బ్రదర్కి పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరిని మనం ఆహ్వానిద్దాము, దేవుని వాక్యము పంచుకుంటారు సహోదరి సిస్టర్ సోఫియా క్రిస్టఫర్ గారు.
మరి వాక్య పరిచర్య చేస్తారు. అందరూ శ్రద్ధతో విని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. మన రక్షకుడును అద్వితీయ దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభునామమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నిండు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మనకొక పండుగ, ఉమెన్స్ క్రిస్మస్. అంటే నేను స్త్రీలు ఒక్కటే వాళ్ళు మాత్రమే ఉంటారనుకున్నాను. కానీ దేవాది దేవుడు అందరినీ తీసుకొచ్చాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నామంటే ఆయన ప్రేమ మాత్రమే. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఆయన కృప తప్ప వేరొకటి ఏమీ లేదు. ఈరోజు మనం ఎంత స్తుతించినా ఆయన రుణం తీర్చుకోలేము. మనం ఎంత ఆయన నామాన్ని ఘనపరిచినా, ఆయన మేళ్ళు ఆయన కృపలు తలంచుకొని మనము స్తుతించిన స్తుతియాగలు అర్పించినా కూడా అవి చాలవు. మరి అందుకే దావీదు ఒక మాట రాస్తున్నాడు, ఏమంటే నా ప్రాణమా 103వ కీర్తనలు చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తం. అంటే ఆయన లోపల ఉన్న ఆర్గన్స్ కూడా చెప్తున్నాడు, తన దేహంలో ఉన్న ప్రతి అవయవాలకి చెప్తున్నాడు. అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును కీర్తించుము. అంటే హెచ్చరికతో తనకు తాను హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ కూడా ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మన కొరకు రక్షకుడుగా ఉదయించాడని మనం సంతోషించడానికి దేవుడు మనందరినీ పిలుచుకుని వచ్చాడు. ఆయన ప్రేమను బట్టి ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఆయన కృపలు జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకుందాం. అయ్యా, ఇదిగో నిన్ను స్తుతించడానికి వచ్చాం ప్రభా, నిన్ను ఆరాధించడానికి వచ్చాం ప్రభా. తండ్రి, నీవు చేసిన మేళ్ళు ఉపకారాలు తలంచుకొని ప్రభా మరి నిన్ను కొనియాడుటకు వచ్చామని అందరూ కూడా దేవుని సన్నిధిని ఆర్భాటముతో ఆచరించాలి. కాబట్టి ఆయన్ని అడుగుదాం. ముందున్న సమయం చాలా విలువైనది. ప్రభువు మాతో మాట్లాడే సమయం, మనల్ని ధైర్యపరిచే సమయం, మనల్ని బలపరిచే సమయం. అంత మాత్రమే కాకుండా మనకు జయము ఇచ్చే సమయం, మనకు సమాధానం ఇచ్చే సమయం, నేనున్నాను బిడ్డ అని నిలబెట్టే సమయం. కాబట్టి అందరూ కూడా పరిశుద్ధమైన వాక్యం కొరకు అందరూ కూడా పర్సనల్గా ఒక్కొక్కరు మరి ప్రార్థన చేసుకుందాం. మనిషి మాట్లాడితే వ్యర్థం, సమయం వ్యర్థం, శక్తి వ్యర్థం. దేవుడు మాట్లాడితే, దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి 4:4 ప్రకారం, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు బ్రతుకును. మేము దేవుని మాట వలన బ్రతకాలి ప్రియులారా. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నీవు నాతో మాట్లాడితే అది నాకు మేలు. నీవు మాట్లాడితే ప్రభా అది నాకు క్షేమం. ఏం మాట్లాడాలనుకున్నావు యేసయ్యా? మాతో మాట్లాడాలయ్యా. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభా మేము నీ కొరకు ఆశ పెడుతున్నామయ్యా. సహాయం చేయి ప్రభా, సహాయం చేయి. దేవానికి స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చక్కటి సమయం, ఆశీర్వాదకర సమయం ప్రభా మా జీవితంలో నీవు ఇచ్చావు. నీకు స్తోత్రం. ఇది నీ తలంపు, నీ ఆలోచన ప్రభా. దాని తప్ప మా సామర్థ్యం ఏమీ లేదయ్యా. అందులో బట్టి నీకు స్తోత్రం ప్రభా. మేమేం నేర్చుకోవాలో, నీ కొరకు ఎలా బ్రతకాలో, నీ కొరకు ఎలా గొప్ప కార్యాలు చేయాలో, నీ రాజ్యాన్ని ఎలా కట్టాలో ప్రభా, నీ కొరకు త్యాగపూరితమైన జీవితం ఎలా జీవించాలో మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని కట్టుటకు సహాయం చేయి. ఈ లోకంలో నీ రాజ్యం కట్టుటకు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. మా మనస్సు, మా ఆలోచనలు, మా తీర్మానాలు, మా ప్రవర్తనలు, మా మాటలు ఎలా ఉండాలో మాకు నేర్పించయ్యా. వాక్యము నీది ప్రభా, బోధించుకోవడం నీవు ప్రభా. మా అందరినీ హస్తానికి అప్పచెప్పుకుంటూ, ముఖ్యంగా ప్రభా నీ పక్షాన నిలబడి ఉన్న ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకుని మరుగుపరచు ప్రభా. అన్ని విషయాలు నీ ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు అయిన దేవునికి క్రీస్తు నామములో మొట్టమొదటిగా మన రక్షకుడిగా జన్మించిన యేసయ్య నామములో
దేవునికి వందనాలు. మరి ఈ సంఘానికి ఆహ్వానించిన పాస్టమ్మ గారికి కూడా నా నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్న. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మేము ప్రతిరోజు మాట్లాడుకోము, ప్రతి వారము మాట్లాడుకోము, కానీ ఒక్కటి నిజం ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా ప్రేమతో మాట్లాడుకుంటాం. ఎప్పుడు మాట్లాడినా ఆత్మీక బంధం అంతా రక్తంతో కడగబడిన బంధం అని తలంచుకొని ఇద్దరూ సరిహద్దుల్లో ఉండుకొని మాట్లాడుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అనేక మాటల్లో దోషము ఉండక మానదు. సో మరి ఎక్కడ కూడా ఇంతవరకు మా ఇద్దరి ఆత్మీక బంధంలో ఎక్కడ తేడా రాలేదు. అందులో బట్టి కూడా దేవునికి స్తోత్రాలు, వందనాలు. మరి పాణి బ్రదర్ గురించి ఇంకా ఎక్కువగా చెప్పనవసరం లేదు. మరి రోషం కలిగి, ధైర్యం కలిగి, దేవుని కొరకు ఆయన రాజ్యాన్ని కట్టాలి అని అలుపెరుగని సైనికుడిగా మరి సంఘం స్థాపించబడింది. కరెక్టా? నేను చెప్పేది కరెక్టా? దేవుని నాకు స్తోత్రం. దేవుడు అలాంటి ఆయనకి ఇచ్చిన పట్టుదలని బట్టి కూడా నిజంగా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి పాటలు అక్కడికి వినబడుతున్నాయి, చాలా సంతోషంగా ప్రవేశించినాం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషంలో కలవు. మరి నేను ఎంటర్ అయినప్పుడు ఒక మాట, ఒక లైన్ వినిపిస్తుంది, ఏమంటే చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేన. ఆ లైన్, ఆ మాట నన్ను తాకింది. ప్రార్థన చేసేటప్పుడు కూడా సిస్టర్ అదే మాట అన్నారు. దేవుని నాకు స్తోత్రం. ఈరోజు దేవుని సందేశం మనకి ఏంటంటే, దేవునికి దగ్గరకు వచ్చాము కాబట్టి మా చింతలన్నీ కూడా ఆయన పైన వేసుకుంటాడు. మన ప్రార్థనే మనకు ధైర్యం, మన ప్రార్థనే మనకు జయం, మన ప్రార్థనే మనకు బలం. దేవుని నాకు స్తోత్రం. ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడే సమయం మరి చాలా మట్టుకు మరి ఉమెన్స్ క్రిస్మస్ అంటే మరియా గురించి మాట్లాడతారు, ఎలిజబెత్ గురించి మాట్లాడతారు. ఇంకా వీళ్ళిద్దరినీ వదిలి ఏదైనా ప్రసంగాలు ఎక్కడైనా ఉన్నాయా నాకు తెలియదు, నా జ్ఞానాన్ని బట్టి. ఎవరికైనా తెలుసా? స్త్రీలుగా వీరిద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతుంటారు. అదేవిధంగా నేను కూడా అలాగే దేవుని సన్నిధిలో మరి సిద్ధపడి వచ్చాను. దేవుని నామ స్తోత్రం. మరి వాళ్ళ ఇద్దరిని కూడా మన ముందు దేవుడు ఉంచుతున్నాడు, మరియమ్మని మరి ఎలిజబెత్ని. వీళ్ళిద్దరిని కూడా మన ముందుంచి చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మీకు శ్రమ ఉంది, ఈ లోకంలో మీకు దుఃఖాలు ఉన్నాయి, ఈ లోకంలో మీకు బాధ్యతలు బరువులు ఉన్నాయి, కానీ ఒక్కటి నిత్యం, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి ఆమెను గట్టిగా చెప్తామా? నేను జయించి ఉన్న ప్రకారం మీరు కూడా జయిస్తారు. ఇది ఈరోజు స్టేట్మెంట్. ఈరోజు వాగ్దానం ఏమంటే, నేను జయించాను, నా బిడ్డలుగా మీరు కూడా జయిస్తారు. మరియ కూడా చూపించింది ఇదే, ఎలిజబెత్ కుటుంబం కూడా చూపించింది ఇదే. ఒక 2 మాటలు చెప్తాను మరియా గురించి, ఎలిజబెత్ గురించి. మొదట ఎలిజబెత్ గురించి మాట్లాడుకుందాం. లూకా రాసిన స్వార్త 1వ అధ్యాయంలో మరి దేవుని వాక్యము ఇలా చెప్పబడింది. మొదటిగా మరి ఎలిజబెత్ గురించి చూసుకుందాం. ఎలిజబెత్ గురించి మొదట చూసుకున్నప్పుడు అక్కడ వాక్య భాగంలో ఎలిజబెత్ గురించి వ్రాయబడింది ఏమంటే, ఆమె వాళ్ళ యొక్క మరి భార్య భర్తలకి పిల్లలు లేనందున, వాళ్ళ భార్య భర్తలు ఇరువురికి కూడా పిల్లలు లేరు. వాళ్ళ పని ఏమంటే యాజక మర్యాద చేయడము, ఆలయములో ధూపము వేయడము, మరి ధూప సమయం మందు మరి సమూహం అంతటిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క మరి ఆ యొక్క అభిషేకంతో నింపుతారనమాట. అది వాళ్ళ పని. వాళ్ళు ధూపము మాత్రమే కాదు, అక్కడున్న సమూహాన్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. అప్పుడు జకర్యాకి ఒక మాట వినిపిస్తుంది. ఆ పని చేస్తున్నప్పుడు, యాజక ధర్మం చేస్తున్నప్పుడు ఒక మాట వినిపిస్తుంది. ఏంటంటే ఆ మాటను చూసుకుందాం. లూకా సువార్త 1వ
అధ్యాయము 13వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కలుగును. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ వాక్యంలో జకరియా అంటున్నాడు, ఇక్కడ దేవుని ఆత్మ అంటే దేవదూత అక్కడికి వచ్చి అంటున్నాడు, మరి జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారు? అందరూ కూడా అక్కడ అట్మాస్ఫియర్ వాతావరణం ఎలా ఉంది? మందిర వాతావరణంలో ఉంది. ధూపము వేయబడతాంది. అరే అక్కడ దూత వచ్చి చెప్తున్నాడు అంటే ఆయన ప్రార్థనకు దేవుడు ఎవరిని పంపించాడు? ఈరోజు మన ప్రార్థనలకు దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. ఎంతమంది గ్యారెంటీ ఉంది? నా ప్రార్థనకి, నేను ఇక్కడ వచ్చి చేసే ప్రార్థనలకి నా దేవుడు తన దూతను పంపించి నా బిడ్డని ప్రార్థన ఆలకించబడినది. వింటున్నారా? ఆ మాటను వింటున్నామా? ఎలాగొచ్చి అలా వెళ్ళిపోతున్నామా? ఈరోజు దేవుని సన్నిధికి రావడం అంటే ఆషామాషి కాదు. దేవుని సన్నిధి రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదవండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు చాలా ఇష్టం అండి ఈ వాక్యం, చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఫస్ట్ నాకు దేనికి ఎందుకు ఇష్టం అంటే, ఈ మీనింగ్ కానీ ఈ లైన్ కానీ మీకు ఏ లాంగ్వేజ్లో దొరకదు, ఏ భాషలో దొరకదు. తెలుగులో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, తన యందు యథార్థవంతులను బలపరచుటకై ఆయన తన కనుదృష్టిని లోక సంచారం. ఈరోజు ఆ లోక సంచారం చేస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి నీ పైన ఉందా? ఆయన కనుదృష్టి నీ పైన పడతాందా? వెతుకుతూ ఉన్నాడంట దేవుడు, నా కొరకు ఎవరు యథార్థంగా నిలబడి ఉన్నారు. లోపల ఒక నాటకం, బయట ఒక నాటకం కాదు. లోపల ఒక భక్తి, బయట ఒకటి భక్తి కాదు. యథార్థవంతులు ఆయన బలపరుస్తులంట వాళ్ళని. నా బిడ్డ నీకేం కావాలి? నేనున్నాను. నేను నీకేం కావాలి? నేనున్నాను అంటాడు. మా తమ్ముడు ఒక పాట, చక్కని పాట రాస్తాడండి. నీవున్నావనే నేను ధైర్యముగా ఉన్నాను యేసయ్యా. దేవుడు నాకు స్తోత్రం కలుగునాక. దేవుడు ఉన్నాడు అంటే మనకు ఆ ధైర్యం ఉండాల. దేవుని సన్నిధానికి మనం వస్తున్నామంటే ఒక గ్యారెంటీతో రావాలి. అందరి వల్లే రాకూడదండి, ఒక గ్యారెంటీతో రావాలి. ఈరోజు నేను ఊపిరాడుతున్నానంటే నా దేవుని దయ. ఈరోజు నేను ఇలా దేవుని మందిరానికి వెళుతున్నానంటే దేవుని ఆలోచన తప్ప మరొకటి లేదు. ఈరోజు నేను ఇలా పరిశుద్ధుల మధ్యలో దేవుని సన్నిధిలో ధూపము వేస్తున్నాను, స్తుతులు అర్పిస్తున్నాను, ఆరాధన చేస్తున్నానంటే ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ఈరోజు ఎంతోమంది గతించిపోయారు, అందరికీ తెలుసండి. ఎంతోమంది మరణానికి జీవానికి పోరాడుతున్నారు హాస్పిటల్లో. ఎంతోమంది భక్తులండి. దుఃఖకరం విషయం ఏంటంటే, నేను మొన్న ఇండియాకి పోయినప్పుడు కొన్ని విషయాలు నా చెవులో పడింది. ఏమంటే, అనేక మందిరంలో సేవకులు లేరంట. అనేక మందిరంలో కాపురులు పోగొట్టుకొని అల్లాడిపోతున్నారు. కానీ దేవుడు, మరి నిజంగా మీరు అదృష్టవంతులు కదా. ఈ పరదేశంలో ఆత్మీక తల్లిని తండ్రిని దేవుడు మీ కొరకు పెట్టాడు, మీ కొరకు ఆయన ఉంచాడు, మీ కొరకు ఆయన సిద్ధం చేశాడు. మీరందరూ కూడుకొని సంతోషించి ఉల్లాసించుటకు ఒక స్థలం, ఒక సమయం, ఒక ఆత్మీకమైన వాతావరణం. ఇది దేవుని కృప కాదా? నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్తారా? దేవుని నామ స్తోత్రం. జకరియా వచ్చి, భయపడద్దు జకరియా. దేవుడు ఎప్పుడు కూడా మనతో అనేక మార్లు మాట్లాడే విషయం ఏమిటంటే, భయపడద్దు బిడ్డ, నేనున్నాను నీకు. దేని కొరకు భయపడుతున్నావు? చింతలా,
రోగాల, అప్పుల, బాధల, ప్రియుల్ని పోగొట్టుకున్నావా? ఏ దుఃఖంలో ఉన్నావు? కానీ దావీదు ఒక మాట రాస్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. మేము ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ స్థితిలో మేము ప్రయాణము చేస్తున్నా కూడా, అక్కడ ఒక వర్షంలో ఒక మాట ఉంటుంది, వేరే వర్షంలో, నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు ధైర్యమునిస్తుంది. తెలుగులో ఎట్లుందంటే, నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని ఆదరించాలంటే మనం ఎలా ఉండాలంటే, ఒక చిన్న పాప వలె ఆయన్ని ఆధారం చేసుకుని బ్రతికేది నేర్చుకోవాలి. చిన్న పిల్లవాడు చూడండి, ఒక రూమ్లో ఆ అబ్బాయిని వదలండి, ఒక చీకటి గదిలో ఆ అబ్బాయిని వదలండి, వాడు భయపడిపోతూ ఉంటాడు. అదే ఆ అబ్బాయితో పాటు తండ్రి, వాళ్ళ తల్లినో వాళ్ళ తండ్రినో వదలండి, భయపడతాడా? కారు చీకటైనా కూడా సంతోషముతో భయం లేకుండా ఆడుతూ ఉంటాడు. వాళ్ళకి ఎవరు నేర్పించారా బాబుకు? ఆ బాబుకి ఎవరు నేర్పించారా? నీ తండ్రి ఉంటే నీకు భయం ఉండదు, నీ తల్లి ఉంటే నీకు కొరత ఉండదు, బాధ ఉండదు అని నేర్పించింటారా? ఆటోమేటిక్గా వాడు ధైర్యంగా ఉంటాడు. ఈరోజు మనం అలా దేవుని పైన ఆధారపడుతున్నామా? దేవుడు నాతో కూడా ఉన్నాడని ధైర్యంగా ఉంటున్నామా? ఆ చిన్న పల్లెవాడు వానికి ఏమీ తెలియదు, అమ్మ నాన్న తప్పితే వానికి ఏమీ తెలియదు. అమాయకపు స్థితిలోనే మా నాన్న ఉన్నారు కాబట్టి నాకేమీ జరగదు, బ్లైండ్ ఫెయిత్ అంతే. ఈరోజు మన ప్రార్థనలు వినబడాలి. నా ఆశ, నా ప్రార్థన ఏమంటే, దేని కొరకు నీవు వస్తున్నావు? దేని కొరకు నీవు వస్తున్నావు? ఆ భారం నీ వల్ల అవుతుందా మోయడానికి? అందుకే దేవుడు అంటాడు, కష్టపడుతున్నారా? కన్నడలో ఒక భాష ఉంది, ఎలా కష్టపడువరే ಹೊರೆ ಹೊತ್ತವರೆ అంటే ఆ భారము మోసుకొనుచున్న సమస్త ప్రజలారా. ఎవరు అడ్రస్ ఇస్తున్నాడండి? ఎవరు అడ్రస్ ఇస్తున్నాడు దేవుడు? నా యొద్దకు రండి. తన ఆధార్ కార్డు చూపిస్తున్నాడు అందరికీ. మీ భాషలు ఇప్పుడు అలాగే చెప్పాలంటే తన ఆధార్ కార్డు నంబరు, ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. రండి, నా దగ్గరికి రండి. పిలిచినవాడు ఎలాంటి వాడండి? నమ్మదగినవాడు. నా కొరకు, నీ కొరకు ప్రాణాన్ని అర్పించినవాడు, ప్రాణాన్ని త్యాగం చేసినవాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో ఆయన మహాపదవిని, దేవదూతల సమూహాల స్తుతిని, పరలోక సింహాసనాన్ని నీ కొరకు, నా కొరకు వదిలి వచ్చిన దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు నీ ప్రార్థనలు వినపడాలంటే మొదటిగా నేను మరియ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 26 నుంచి 58 వరకు, మరి ఆ వాక్యాలు అందరికీ అన్నీ కూడా తెలుసు. మనకు సమయము కొద్దిగా ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. అక్కడ మరి ఆ యొక్క క్రిస్మస్ సీజన్ అంటే ఆ సందర్భం అంతా కూడా 26 నుంచి 38 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడంతా వాతావరణం ఎలాగుందంటే, మరి క్రిస్మస్ అంటే దేవుని పుట్టుక, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, మరి పరిశుద్ధ దేవుని సన్నిధి నుండి దేవుని దూత బయలుదేరి ఎక్కడికి వస్తుందంటే మరియ దగ్గరికి వస్తుంది. ఎందుకండి? వేరే వాళ్ళు లేరా? లోకంలో ఎంతమంది లేరండి మరియలు? బైబిల్లో మరియలు ఎంతమంది చెప్తారా? ఎవరికైనా తెలుసా? సో మన టాపిక్ అది కాదు. నెక్స్ట్ టైం మీ పాస్టమ్మ గారికి చెప్పండి, ఈ వారం అంతా చదువుకుని కలెక్ట్ చేసుకుని రండి. దేవుని నామ స్తోత్రం. కానీ దేవుని యొక్క కన్ను ఆ మరియ పైన, నజరేతు ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క మరియ పైన పడిందంట. వాక్యం అంటుంది, నజరేతులో నుండి ఎప్పుడైనా మంచి వచ్చిందా? దేవుని నామ స్తోత్రం. కానీ మంచిది వచ్చిందండి. ఏదంటే మరియా, కన్యక మరియా. చూడండి, ఒక కన్యక గర్భవతి అయింది అంటే మనము సైంటిఫికల్గా జుట్లు పీక్కోవాలి. అయినా కూడా ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఆన్సర్లు రావు, ఉత్తరాలు లేవు. కాబట్టి చూడండి, దేవుడు అనేవారు ఒక అసాధారణమైన జననం ఉండాలా, అసాధారణమైన కార్యాలు చేయాలా, అసాధారణమైన అంటే మనిషికి మరి మేలు కలిగేటట్టు
ఆయన నుండి మనకు రావాలా. ఆయన దేవుడు. సో మన దేవుణ్ణి చూస్తే ఏ పాపము ఆయన అంటనివాడు. కాబట్టి పరిశుద్ధ కన్యక ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరియా మరి ఆ వాక్యంలో చూసినట్లయితే 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూసినట్లయితే 29వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దేవుని స్తోత్రం, ఆమె నేను అనుకుంటాను చరిత్ర ప్రకారము 15 ఏళ్ల ఒక పిల్ల. మన కుమారుడు మన కుమార్తె 15 ఏండ్లు అంటే ఏం తెలుసండి వాళ్ళకి, ఎంత మట్టుకు అనుభవాలు ఉంటాయి. కానీ దేవుడు ఆ కన్యక మరియని ఎన్నుకొని వచ్చి ఎక్కడికి వచ్చాడంట? లోపలికి వచ్చి. ఈ వాక్యం చదివారు ఎప్పుడన్నా? ఈ లైన్ చదివారా? దూత లోపలికి వచ్చి అంటే లోపలికి ఎక్కడికి వచ్చింది? సరే, మరియమ్మ దగ్గరికి వెళ్దాం. మరియమ్మ అంటే బయట ఎక్కడ కనపడలేదు దేవునికి. లోపలికి ఎందుకు వచ్చాడు దూత? ఎవరికన్నా క్లూ దొరికిందా? ఎవరన్నా చెప్పగలరా? ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది అంటే అజ్యూమ్ చేసుకోవాలా, దేవుని దూత ఆ సమయంలో దిగుతున్నాడంటే. ఇక్కడ ఎలిజబెత్ జీవితంలో, జకర్యా జీవితంలో చూస్తే వాళ్ళు ధూపము వేస్తున్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి అనుభవిస్తున్నప్పుడు దేవుని దూత వచ్చింది. ఇక్కడ మరియ కూడా అలాగే వచ్చింది. మరియ దగ్గరికి వచ్చి అంటాంది, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని దూత, నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూత వచ్చాడు అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ ఎవరికైనా జరిగింటే వాళ్ళు ఏం చేస్తారు? మస్కట్ డైలీ అని వస్తున్నదండి, దాంట్లో కూడా ప్రింట్ చేసేకి ఇచ్చేస్తారు. కరెక్టా? అంటే అది చాలా గొప్ప విషయము. ఒక దేవుడు మనిషి దానికి రావడమే ఒక గొప్ప విశేషం. దేవుని స్తోత్రం. అలాంటి సమయంలో మరియ దగ్గరికి వస్తూ అంటున్నది ఫస్ట్ లైన్ ఏమంటే, దయా ప్రాప్తురాల. ఆమెకు ఒక టైటిల్ ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుని దయ మనకు దొరుకుతుందా? ఈరోజు దేవుని దయలో మేము ఉన్నామా? దేవుని దయలో మనం ఉన్నప్పుడు మనకేం వస్తుందంటే 1+1 ఆఫర్ అని ఇడుస్తాడు. ఆఫర్స్. ఒక బ్లాంకెట్ కొన్నామంటే ఇంకోటి దానితో పాటు వచ్చేస్తుంది అనమాట. దేవుని దయ మనకున్నప్పుడు మేము వాడిని అడగని అవసరం లేదు. లులు మేనేజర్ని 1+1 ఆఫర్ పెట్టావు కదా అడగేది అక్కడే లేదు. ఎందుకంటే దానితో పాటు కౌంటర్ దగ్గర ఇచ్చేస్తారు మీకు, లేకుంటే ముందే మేము సెలెక్ట్ చేసుకునేస్తాం. ఇక్కడ దేవుని దయ దొరికింది అంటే ఆఫర్ ఏం తెలుసా? ఆఫర్ ఏం చెప్తారా? ఎవరన్నా చెప్తారా? ఆఫర్ ఏముంటుంది దేవుని దయ ఉన్నప్పుడు? ఆయన, ఇక్కడ వాక్యం అంటుంది, ఆయన కృప ఉంటుందంట. నమ్మిన వాళ్ళందరూ ఆమెను చెప్తామా? దేవుని దయ అంటే ఆయన కృప కూడా దాని వెంట వస్తుందంట. కృప అంటే ఒక పెద్ద డిగ్రీ కాదండి, ఒక సర్టిఫికేట్ అంతకంటే కాదు. కృప అంటే ఏం తెలుసా? నీకు ఉచితంగా నీతో ఉండేది. ఉచితముగా నీ యుద్ధాలన్నీ కూడా ఆయన చేస్తాడు కాబట్టి ఆయన కృప అంటాము. దేవుని స్తోత్రం. ఈరోజు మనకు ఆయన దయ, ఆయన కృప ఉంటే చాలండి, మేము ఎంత అసాధ్యమైన కార్యాలైనా చేయొచ్చు. చూడండి, అక్కడ ఒక మాట దేవుని దూత అంటుంది, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నన్ను అడిగితే ఈ భూమిపైన ఇంతకంటే శ్రేష్టమైనది, ఇంతకంటే విలువైనది, ఇంతకంటే ఆశీర్వాదకరమైనది ఇంకొకటి లేదండి. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఒక కాలం తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత పిల్లలు,
తర్వాత భార్య భర్తలు, ఇలా ఒకరి స్టేజ్ ఒకరు అంతా దాటిపోతాం. కానీ గర్భములో బయటకు వచ్చిన తరువాత నుండి చివరి శ్వాస వరకు తన నమ్మిన వాళ్ళకి ఎవరుంటారు తెలుసా? దేవుడు మరణము వరకు ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నమ్మిన వాళ్ళందరూ ఆమెను చెప్తాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయమేమో, దేవుడు నీకు తోడైనాడు. మరియకి కనిపించిన వెంటనే, ఒకవేళ మేమే అనుకోండి, ఒకవేళ నేను ప్రార్థన చేస్తుంటేనే ఇలా జరిగినప్పుడు నేనేమనుకుంటాను తెలుసా? మీరేమనుకుంటారో తెలియదు, కానీ నేనేమనుకుంటాను తెలుసా? దేవుడు దిగి వచ్చాడు, దేవుని దూతను పంపించాడంటే ఎంత పెద్ద ఆశీర్వాదమో, ఎంత పెద్ద మేలు, ఏ ఆశీర్వాదమో ఇంకా అని ఎంత సంతోషంతో, ఎంత మరి పొంగిపోతూ భక్తితో చూస్తూ ఉందేమో. కానీ అక్కడి నుంచి వచ్చిన శుభవార్త దేవదూత అంటుంది, మనుషులకందరికీ కలుగబో మహాసంతోషకరమైన శుభవార్త. కానీ మరియకది చేదు వార్త. ఈరోజు తల్లులుగా, భార్యలుగా, అక్క చెల్లెళ్ళుగా స్త్రీలపైన చాలా బాధ్యత ఉంటుంది కదా. కొన్నిసార్లు చాలా సందర్భాలు చాలా ప్రార్థనలు చేస్తుంటాం కొన్ని విషయాలు. అసలు కొన్ని విషయాలైతే మా జీవితంలో సగ భాగం, సగ ఆయుష్, సగ వయసు అయిపోతుంది, ఇంకా వాటికి ఉత్తరాలు రావు. ఇక్కడ వాక్యంలో కూడా మలాకి నుంచి మత్తయి గ్రంథం వరకు దేవుని మాట లేదు, దేవుని దర్శనం లేదు, దేవుని వాగ్దానం లేవు, ప్రవక్తలు లేరు, మౌనం పిరుడు. కానీ ఇక్కడ మత్తయి 1వ అధ్యాయంలో వచ్చినతోనే దేవుడు తిరిగి మాట్లాడుతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరి మరియకేమో ఎంతో ఆశీర్వాదం ఏదేదో అనుకునింది. కానీ మరియా, నీవు గర్భవతివై, పరిశుద్ధాత్మ వలన గర్భవతివై కుమారుని కంటావు, నిన్ను ఎన్నుకొన్నాము, దేవుని దృష్టి నీ పైన పడింది అంటే ఆమెకి ఏదేదో, అంటే ఎప్పుడు విననిది, ఏ అనుభవం లేనిది. మొదటిగా మరియని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమె పరిశుద్ధురాలు. ఈరోజు మనము దేవుడు మనల్ని ఎన్నుకొని సేవ చేయాలంటే, దేవుడు మన కన్నీళ్ళని తుడవాలంటే, దేవుడు మనల్ని మరి దేని కొరకు ఎన్నుకున్నాడో ఆయన మనల్ని నడిపించాలంటే మనకున్న ఫస్ట్ క్వాలిటీ ఏం తెలుసా? పరిశుద్ధత. నేను పరిశుద్ధుడును గనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆశ ఏంటంటే ఆయన ఎలాంటి స్థలంలో ఉంటాడంటే పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటాడు. ఆయన ఆరోహణమవుతూ ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే, నేనుండు స్థలములో మీరుండు లాగున. చూడండి, వెళ్ళిపోవచ్చు కదా, మొత్తం ఆయన పని అంతా సంపూర్ణం చేశాడు, తన పని అంతా ముగించుకున్నాడు, అంతా సమాప్తం చేశాడు. కానీ దేవుని ఆశ ఏంటంటే తన చేతితో సృష్టించబడిన ఆ సృష్టి తిరిగి ఆయనుండు స్థలంలో, నేనుండు స్థలంలో మీరుండు లాగానే నేను తిరిగి వస్తాను, నీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తాను. ఇది దేవుని ఆశ. ఇందుకొరకు మేము బ్రతకాలి, ఇందుకొరకు మేము సిద్ధపడాలి, మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మరియని ఎన్నుకున్నాడు. మరియ ఏమనిందంటే, చూడండి, ఆమెకు ఫ్యూచర్ ఏమీ తెలీదు. ఒక మాట అంటుంది, ఏమంటే, నీ దాసురాలు నీ మాట చెప్పున జరుగును గాక. ఈరోజు మీ అందరికీ, మనందరికీ ఒక ప్రశ్న అడుగుతారండి. ఇది దేవునికి ఇష్టం లేదు అని తెలిసినా, దేవునికి ఇష్టం లేకుండా మేము ఇలా చేస్తున్నాము అని తెలిసినా, అది వదిలిపెడుతున్నామా, చేస్తున్నామా? ఈరోజు దేవుడు నిన్ను మరియవలే ఈ లోకంలో వాడుకోవాలంటే ప్రతి క్షణం టెస్ట్ చేసుకోవాలా, ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలా, ప్రతిరోజు మరి పరీక్ష చేసుకుని, ప్రభువా నీకు ఆయాసకరమైంది ఏదున్నా కూడా నేను వదిలిపెడుతున్నాయా. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. ఈరోజు మరియకి భవిష్యత్తు తెలీదు. భర్త నీతిమంతుడు. నేను పెళ్ళికి ముందే నేను గర్భవతి అయ్యానంటే ఆయన ఏమనుకుంటాడో.
ప్రపంచంలోనికి వెళితే నేను పెళ్ళికి ముందే గర్భవతి అంటే ప్రపంచంలోని ఏ నింద వేస్తుందో చెప్పాలంటే మోక్ష ధర్మశాస్త్ర ప్రకారము మరి రాళ్ళు వేసి కొట్టాలి, చంపాలి. ఇలాగ ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. కానీ అవన్నీ పక్కకు పెట్టి ప్రభా నీ మాట చెప్పండి, నేను చేస్తానయ్యా. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ప్రభా నేను నీ కొరకు నిలబడతానయ్యా, నేను నీ కొరకు ప్రభా నీకు ఇష్టంగా నేను నడుచుకుంటానయ్యా. నీవు కోరింది పరిశుద్ధత. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఒక వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకోసారి చదువుతారా? ఇంకోసారి గట్టిగా చదువుతారా? అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమేన్, 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 ఆమేన్. దేవుని ఆశ ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుణ్ణి చూస్తూ బ్రతకాలి, అది దేవుని ఆశ. అందుకే దేవుడు అనేది పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు. మనమందరం కూడా దేవునితో ఉండాలి, దేవుని రాజ్యంలో ఇలాగే మనం ఆరాధించాలి. అంటే అక్కడ ఉండాలంటే మనకున్న క్వాలిఫికేషన్ ఏంటి, అర్హతలేంటి? మొదటిగా పరిశుద్ధత. మొదటిగా పరిశుద్ధత. పరిశుద్ధతతో ఉదయం లేవాలి, పరిశుద్ధతతో రాత్రి పడుకోవాలి. ఇది దేవునికి ఇష్టము, ఇది దేవునికి ఇష్టమైనది. ప్రభా ఈరోజు ఉదయాన్నే లేచి ప్రభా నీకు ఆయాసకరమైనది, నీకు అయిష్టమైనది నాలో ఏదున్నా కూడా ప్రభా నన్ను దాని నుండి తొలగించు. ప్రభు ప్రార్థనలో చూస్తాం, శోధనలో నెక్కితేక దేవుని నాకు స్తోత్రం, కీడు దుష్టు నుంచి తప్పించు అని మా ప్రార్థనతో మా దినం మొదలు పెట్టాలి. దేవుని నాకు స్తోత్రం. ఈరోజు మరి వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు ఎక్కడ నిలబడాలా? న్యాయ విచారణ నిలబడాలా. మనం అనుకుంటున్నాము మనకి ఇష్టం వచ్చినప్పుడు వాక్యం యూట్యూబ్లో వెతుకుతాం, దొరుకుతాం, వింటాం. ఈరోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు తెలుసా? మీరు వినే ప్రతి వాక్యము, ఎన్ని వాక్యాలు వింటారో అన్ని న్యాయ విచారణలో అన్నిటికీ ఉత్తరం చెప్పాలి. కరెక్టా నేను చెప్పేది? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమెను చెప్పండి. ఆమెన్. దేవుని నాకు స్తోత్రం. వాక్యాలు విన్నట్టు కాదు, ప్రసంగాలు విన్నట్టు కాదు, మనం నిలబడాలి ఆయన న్యాయపీఠం ఎదుట. దేవుని నాకు స్తోత్రం. మరియా, నా ప్రభు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. నా రక్షకుని, నా ప్రభు నన్ను ఎన్నుకున్న, నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన కొరకు కష్టమైన, దుఃఖమైన, భారమైన నేను నా కొరకు ముందుకు తీసుకెళ్తాను. నా ప్రభు కొరకు నా అడుగులు ముందుకేస్తాను. నేను ఒక స్త్రీ, ఒక ఎంగేజ్మెంట్ అయిన ఒక స్త్రీ నేను. కానీ దేవుని కొరకు నేను ముందు అడుగేస్తాను. లోకమేమైనా సరే, నా భర్త ఏమనుకున్నా పర్వాలేదు, నా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా ఆశ ఏంటంటే నా ప్రభు ఇచ్చిన కాడిని నేను మోయాలి. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు శక్తితో కూడిన భక్తి చేస్తున్నామా? ఈరోజు ప్రపంచంలో ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్ళి చూస్తే భయంకరమైన వార్తలు. అసలు పాస్టర్ అనగానే కాళ్ళు నరికి ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఎంతోమంది తెలంగాణ పాస్టర్లు డబ్బు పంపిస్తున్నారు దానికి. వాక్యము చెప్పారు అని వాళ్ళ చెవులో వినగానే వాళ్ళ బిడ్డ ముందే, వాళ్ళ భార్య ముందే కాళ్ళు చేతులు నరకడం, వెళ్ళిపోవడం. భార్యలు మానభంగములు అయిపోతున్నారు, బిడ్డల అనాథులు అయిపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలేక ఆ తల్లిదండ్రుల ముందే పాస్టర్ బిడ్డల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం ఇంత తృప్తితో, సమాధానంతో, సంతోషంతో క్రిస్మస్ ఆచరిస్తున్నాం. ఈరోజు దేవుడు మాకిచ్చిన ఆధిక్యత కాదా? ఎంతమంది దీన్ని కోల్పోయి ఉన్నారు. అంత మాత్రమే కాదు,
ఈ లోకంలో ఎంతోమంది తమ ప్రియులను పోగొట్టుకుని దుఃఖంలో, కన్నీళ్ళు, వేదనలో ఉన్నారు. ఎంతోమంది ఈ స్థలాలు లేక ఉంటున్నారు. దేవుడైతే మరి తన కృప చొప్పున ఈ సమయాన్ని, ఈ మాటల్ని దేవుడు మీకు అందిస్తున్నాడు. మనం దేవుని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కృపాకాలంలో ఉన్నాం. దేవుని తెలుసుకునేది మాత్రమే కాకుండా దేవుని కొరకు జీవించాలి. అది దేవుని ఆశ. అందుకే దానియేలు 11:32 అది అందరూ కూడా వాక్యం తీద్దాం. అందరూ కూడా వాక్యాన్ని తీద్దాం. నాకు ఇది చాలా ఇష్టమైన వాక్యం. ఇది నేను ఎప్పుడూ చదువుకుంటుంటాను ఈ వాక్యాన్ని. దానియేలు గ్రంథము 11:32 చదువుతారు ఎవరైనా? అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఈరోజు నా దేవుడు ఎవరు అని మీరు నన్ను అడిగితే నా దగ్గర ఇన్ని ఆన్సర్లు ఉన్నాయి. ఎందుకు తెలుసా? నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నా దేవుడు నా చేయి విడిచలేదు. నా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆయన నా వైద్యుడిగా ఉన్నాడు. నా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి తల్లి కంటే ఆయన నన్ను ప్రేమించాడు. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. 46వ కీర్తన 1 సెలవిస్తుంది. ఆయన చదవండి ఆ వాక్యం. దేవుడే నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, మీరు నమ్ముకున్న మనుషులు మాట తప్పచ్చు. మీరు నమ్ముకున్న మనుషులు మరి వాళ్ళు చేయి ఇడవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకే తల్లి మరిచిన నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. మీరు అనాథులుగా నేను విడువను. యోహాను 14:10 ఒక మాట ఉంది. సదాకాలం మీకు సహాయము చేయుట కొరకై ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా పెట్టలేదండి. మేము అనుకుంటూ ఉంటాం మా తలంపులు, మా ఆలోచనలు ఎప్పుడు చిన్నవి కదా. దేవుడు ఎన్ని చేసినా కూడా మర్చిపోతాం. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మేళ్ళు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఒక కొత్త రోగం వస్తే కంప్లీట్గా అన్నీ మర్చిపోయి కొత్త కొత్త డౌట్స్, కొత్త కొత్త కన్నీళ్ళు, కొత్త కొత్త బాధ. మరి ఇంతవరకు దేవుడు చేసిన మేళ్ళ సంగతి ఏంటి? ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మనుషులు, వైద్యులు చేయించారేమో. చూడండి, ఐసీయూలో ఏమంటారు తెలుసా? మేము చేసేవన్నీ చేసామండి, మిగిలింది వాళ్ళు కూడా మనుషులని చూపిస్తారు ఐసీయూలో. కానీ దేవుడు ఎవరు అడ్రస్ ఇస్తాడు తెలుసా? ఎవరు అడ్రస్ ఇస్తాడు తెలుసా? దేవుడు యెర్మీయా 30:10 చదవండి. ఈరోజు నుంచి మీరు ఏదైనా అనారోగ్యములు ఉన్నప్పుడు ఈ వాక్కుని, ఈ విత్తనం పట్టుకోండి, ఈ కీని పట్టుకోండి, మీరు అద్భుతాలు చూస్తారు. 30:17 యెర్మీయా గ్రంథము. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి తెలుసు మాకు ఆరోగ్యం కావాలని. దేవునికి తెలుసు నీ శరీరంలో గాయాలు ఉన్నాయని. ప్రతి పార్ట్స్ సృష్టించింది ఎవరండి? దేవుడు. ఈరోజు మరియ జీవితంలో ఏ గాయాలు ఉన్నాయని తెలుసు. ఆమె ఏ గాఢాంధకారములో ముందు వెళ్ళాలి అని తెలుసు. అందుకే అంటున్నాడు, మరియా నీవు దయా ప్రాప్తురాలు, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడా. ఈరోజు మాకు దేవుడు తోడై ఉన్నాడు అంటే, ఈరోజు తల్లులకు, భార్యలకు, సహోదరులకు, సేవకులకు దేవుడు తోడుగా ఉన్నాడంటే వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. మాలో విశేషమైన కృప ఉంటుంది. దేవుని వాక్యం సత్యం అండి. ఈ వాక్యం చదవాలన్నా కూడా అర్హత ఉండాలి. ఎందుకు చెప్పండి? దీనిపైన ఏముంది? ఎవరైనా చెప్తారా? అంటే అర్థం ఏమి?
పరిశుద్ధులు చదువుకోవాలి, పరిశుద్ధులు దీని గురించి మాట్లాడాలి. అలాగుంటే ఇంకెవరైనా బైబిల్ పట్టుకుంటారండి? నాకు తెలిసిన మట్టుకు ఇంకా కబోర్డ్లో లాకర్లో ఏముంటాయండి, సంవత్సరానికి ఒకసారి తీసే ఉంటాయి, అక్కడ పెట్టేస్తామేమో మేము. కానీ దేవుని కృప ఉంది కాబట్టి, ఉచితమైన కృప మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందండి. కృప దగ్గరకు మేము వెళ్ళేది, అది వెతుక్కుంటూ వచ్చింది. అలాంటి కృప మాకుంది కాబట్టి మన శక్తి కాదు, జకర్య గ్రంథం 4:6 ఉంది, మీ శక్తి కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేతనే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నాకు స్తోత్రం. బ్రదర్, మీ ఇద్దరికి దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు, మీ ఇద్దరికి వాగ్దానం ఇస్తున్నాడు. మీ శక్తి చేత కాదు, మీ బలము చేత కాదు, నా ఆత్మ చేత నేను మిమ్మల్ని నడిపిస్తాను. 2026 సంవత్సరంలో ఈ వాక్యం యొక్క అభిషేకాన్ని మీరు చూస్తారు, ఈ వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు, ఈ వాక్యంలోని మేళ్లను మీరు చూస్తారు. థ్యాంక్ యూ, స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము వెక్కిరింపబడదండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోయాలి మనుష్యుడు. దేవుని స్తోత్రం కలవనుగాక. చూడండి, వాక్యము సత్యమైనది, ఈ వాక్యము సత్యమైనది. దావీదు రాస్తాడు, వాక్యము బ్రతికించే, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఆత్మీకంగా బ్రతికిస్తుంది, శారీరకంగా కూడా బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము ఆత్మీకంగా శారీరకంగా బ్రతికి ఉన్నామంటే, ఈ గుండె లబ్బనాలంటే దేవుని అడుగుతుందంట, ప్రభా నేను డబ్బందున నెక్స్ట్ అడుగుతుందంట. దేవుని చిత్తము లేనిదే వాక్యం ఉందా? ఏమనుంది అంటే వెంట్రుకలు కూడా దేవునికి భయపడతాయి, విధేయత చూపిస్తాయంట. మన మనుషులమంత విధేయత ఉన్నామా? ఈరోజు పరీక్షించుకుందామా? మరియా ప్రార్థిస్తూ ఉండగా దేవుని దూత వచ్చాడు. ఎలిజబెత్ పరిశుద్ధమైన జీవితం, మరి యొక్క పరిశుద్ధ జీవితం. నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అడుగుతున్నాను, ప్రభువా మరియా మరి పరిశుద్ధురాలని అంటుంది కదా, మరి అలాగ వాక్యం ఎక్కడ మరియా పరిశుద్ధురాలని వ్రాయబడలేదంటే, అదో లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దామంట. మరి దేవుని వాక్యంలో ఆమె, నేను పురుషుణ్ణి ఎరగని దానను. దేవుని స్తోత్రం. నేను పురుషుని ఎరగని దానంటే తన యథార్థను చెప్పుకుంటాంది పరిశుద్ధాత్మ దేవుని దూత దగ్గర. నా జీవితం ఇది దూతకు చెప్తాను, నేను యథార్థంగా చెప్తున్నాను నా జీవితం. నీకు తెలుసో తెలియదు కానీ నా గురించి నేనేం చెప్పుకుంటున్నానంటే, అందరూ దయచేసి చూడండి, ఇక్కడ అందరు ఎవ్వరు వాక్యం చెప్పేటప్పుడు చాలా భయముతో ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. దేవుడు తన మేఘముల నుండి తన దూత సమూహాలతో మన మధ్యకు దిగి వస్తాడు. ఎందుకంటే 2-3 కూడి మరి ప్రార్థిస్తున్నాక నేను అక్కడ ఉంటానంటాడు దేవుడు. ఆయన మన మధ్యలో ఎందుకు వచ్చాడు తెలుసా? మన కన్నీళ్లు తుడవడానికి వస్తాడు. ఆయన మన మధ్యలో ఎందుకు వస్తాడంటే, మనల్ని స్వస్థపరచడానికి వస్తాడు, మనల్ని ఆదరించడానికి వస్తాడు, బలపరచడానికి వస్తాడు. ఆయన నన్ను ఈరోజు నిలబెట్టుకున్నాడు, రేపు ఇంకొకరు నిలబెట్టి మాట్లాడుకుంటాడు. ఆ మాటలు మనం వినాలి. మరియా ఇంకొక వాక్యంలో 1వ అధ్యాయంలో చూస్తే ఆమె హృదయంలో భద్రము చేసుకునిందంట. ఈరోజు మనం వాక్యాలు ఎలా చేయాలి తెలుసా? భద్రము చేసుకోవాలి. మనము చిన్నపిల్లలు ఆడేది చూసుకుంటూ అలాగ అవన్నీ చూడకూడదు. చూడండి, ఒక సీరియల్ బాగా చూస్తున్నారు, ఒక ఫిలిం బాగా చూస్తున్నారు అనుకో, నీ కుమారుడు ఏడుస్తుంటే చూస్తారా? ప్రతి ఒక్కరు నాకు సమాధానం ఇవ్వాలి. దీనికి బాగా ఇంట్రెస్ట్ ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఎంత చక్కగా పిల్లోడే చూస్తున్నారు, ఆ పిల్లోడు వచ్చేది, ఆ పిల్లోడు పోయేది. ఇంట్లో మంచి సీన్ జరుగుతా అంటే అంత ఇంట్రెస్ట్ వస్తుందా మీకు? పిల్లోడి పైన అంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుందా? అంత ప్రేమ కారిపోతుందా? లేదు కదా. దేవుని వాక్యం సజీవమైనది, 2 అంచెల ఖడ్గం అది. అందుకే దేవుడు అంటాడు, తమ దేవుని ఎరిగిన వారు, అందరికీ కాదు, నశించు వారికి సిలువ సువార్త వెర్రితనము, రక్షించబడుతున్న పాపికి ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే ఏమనుకున్నారో తెలీదు. రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి.
38 యేస్కేసు గ్రంథంలో చెప్తుంది, దేవుడు ఆ ఎండిన ఎముకలారా లెండి అని హిర్మియా ఆ హిస్కేల్ అని వెంటనే అవి లేచి, ఆ మొండం ఎక్కడుందో తెలీదు, చేతులు ఎక్కడున్నాయో తెలీదు, కాళ్ళు ఎక్కడున్నాయో తెలీదు, అవన్నీ కూడా కూడి మహాసైన్యంగా యుద్ధానికి రెడీ అయినాయంట. అది దేవుని మాట అంటే. ఈరోజు దేవుని మాట అంటే మరి ఏమనుకున్నారు? పిల్లవాడిని వీటిని డిస్టర్బ్ అయ్యేది కాదు. దేవుని సన్నిధిలో ఇంకొక వాక్యంలో ఉంది, ఎవడు నా మాట విని వణుకుచుండునో. ఈరోజు దేవుని దృష్టి నీ పైన పడాలంటే, ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నా బిడ్డని ఎందుకు వచ్చావు అని నిన్ను అడిగి తెలుసుకోవాలంటే, ఆయన మాట విని నీవు వణుకుచుండాలి. ఈరోజు వణుకుతూ ఉంది, ప్రార్థిస్తుంది కాబట్టి మరియ దగ్గరకు వచ్చారు. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ఆ కాలంలో కూడా. మరియ ప్రార్థనా పరులు, మరియ పరిశుద్ధరాలు. అంత మాత్రం కాకుండా మరియ స్తుతించేది. ఆ లూకా 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆమె 48వ వచనాల నుంచి ముందుకు అంతా 55 వరకు చూసినట్లయితే ఆమె స్తుతిస్తుంది అనమాట. స్తుతిస్తూ ఉంది. చూడండి, వినింది అంతే. ఆమె దేవదూత నుండి వినింది, మరి ఆమె బంధురాలైన ఎలిజబెత్ నుండి కూడా వినింది. విని ఆమె ఏం చేసింది తెలుసా? విశ్వాసంతో నమ్మింది. ఏది నా దేవుడు పలికాడో ఆయన నోటండి వచ్చు ప్రతి మాట అది నిరర్థకము కానేరదు. ఎలిజబెత్కు జకర్యాకు దేవుని దూత అంటుంది, అయ్యా మీ దగ్గరకు వచ్చింది ఆ మాట, అది నిరర్థకము కాదు, అది వ్యర్థం కాదు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడైతే ఆ మాట అంటుందో దేవుని దూత వెంటనే మరియా అంటుంది, నేను నీ దాసురాలను, నీ మాట చెప్పన జరగనయ్యా. వేరే తలంపు లేదు, వేరే ఆప్షన్ లేదు, దేవునికి వేరే ఆప్షన్ ఇవ్వలేదు. నేనున్నానయ్యా, నేనున్నాను, నేను చేస్తాను. నీ మాట, నీ ఆలోచన, నీ దృష్టి నా పట్ల ఏది ఉందో అది మాత్రమే జరగనుగాక. ఈరోజు అలా ఉన్నామా మనము? దేవుని కొరకు మరియవలే ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ నింద అయినా నేను మోస్తానయ్యా, నీ కొరకు నేను నిలబడతాను. చూడండి, మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా గ్రంథం కాల్చబడింది అని విన్నారా? బైబిల్ తప్ప. అంటే నాకు సరిగ్గా తెలీదు అనుకుంటాను, మీకేమైనా తెలిసింటే. బైబిల్ తప్ప వేరే గ్రంథం కాల్చబడింది లేదు కదా. బైబిల్ కాల్చబడుతుంది. ఎందుకు తెలుసా? నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. దేవునామం స్తోత్రం. ఈరోజు మరియని నమ్మి ఒక బాధ్యతనిచ్చాడు. మీ అందరికీ నమ్మి ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక ఆత్మిక తల్లిదండ్రులు ఇచ్చారు. మరియ వలె దేవా నీ రాజ్యం కట్టుటకు మేము నిలబడతామయ్యా. ఈరోజు అలాగున్నామా? మరియ వలె ప్రార్థన పరులుగా ఉందామా? మరియ వలె పరిశుద్ధ జీవితం జీవిస్తామా? మరియ వలె మరి స్తుతి ఆరాధన ఇంకా ఏమి పొందుకోలేదేమో, ఏమీ చూడలేదు, కానీ స్తుతి ఆరంభించింది. నీవు దేన్ని ఆశిస్తున్నావో, ఏది అడుగుతున్నావో, ఏది దేవుని సన్నిధానంలో పోరాడుతున్నావో దాన్ని నా దేవుడు ఇచ్చాడు అని నమ్మి స్తుతిస్తున్నావా? ఈరోజు నీ పాత్ర ఏంటి? క్రిస్మస్ ఆఫ్టర్ క్రిస్మస్ ఇలా ఎన్నో క్రిస్మస్లు జరిగిపోతున్నాయి. దేవుని కొరకు ఎలాగా జీవిస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నావు. ఆ తీర్మానం సంగతి ఏంటి? ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, కన్నీళ్లు తుడవబడాలి, అంత మంచిగానే ఉంది. కానీ నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఒక స్త్రీ 15 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల గురించి లిఖించబడలేదు, ఆమె తోబుట్టోళ్ళ గురించి లిఖించబడలేదు, కానీ మాకెంత కావాలో మా అందరికీ ఒక ఆశీర్వాదకరమైన విషయం ఎంత అని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లిఖించాడు మరియ గురించి. మరి ఇంకెక్కడ ఆమెను చూడం. ఈరోజు ఆమె ద్వారా మేము మాట్లాడేది, నేర్చుకునేది ఏంటంటే ప్రార్థన పరులుగా ఉండాలి. దేవుడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ప్రార్థనతో చేయాలి, పరిశుద్ధతతో చేయాలి, స్తుతి ఆరాధనతో చేయాలి. ఈరోజు ఎలిజబెత్ జకర్యాల వలె మనమందరము దేవుని సన్నిధానికి వచ్చాం కదా, దేవుని దగ్గరకు వచ్చాం కదా. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధించాం, మహిమపరిచాం, ధూపము వేశాం. ధూపము వేసిన వెంటనే
దేవుని దూత దిగి వచ్చి నీ ప్రార్థన ఆలకించబడింది. ఈరోజు మనం ధైర్యంతో వెళుతున్నామా? ధూపము వేసాం, ఆరాధించాం, ఆ సమయానికి వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం, ఎంతో దేవుని సన్నిధిలో సంతోషించాం. నెక్స్ట్ ఎలా వెళుతున్నావు? ఎలా వచ్చేవాళ్ళు వెళుతున్నావా? ఛార్జీలు వేస్ట్ కదా, నీ టైం వేస్ట్, ఛార్జెస్ వేస్ట్, వీళ్ళకి వేస్ట్, మీకు వేస్ట్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నీళ్లతో విత్తువారు సంతోష గానములతో పంటలు కోస్తారు. దేవుడు కన్నీటిని నాట్యంగా మార్చువాడు. మన దేవుడు కన్నీళ్ళు మాత్రమే తుడిచేవాడు కాదండి, నాట్యంగా కూడా మారుస్తాడు. ఈ అనుభవం ఎవరికైనా ఉందా? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. నిన్నటి రోజు నా చిన్న కుమార్తె సియానా, ఆమె ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. ఇంటర్న్షిప్ కోసము చాలాసార్లు రిక్వెస్ట్ ఇచ్చింది, మమ్మీ ప్రేయర్ చేయి, మమ్మీ ప్రేయర్ చేయి. సరే మరి ప్రేయర్ చేస్తున్నాను. తన ఫ్రెండ్స్కి అంతా వచ్చేసిందంట. ఆమె బాధ ఏంటంటే తనకు రాకున్నా పర్వాలేదు, ఓపిక పడుతుంది, కానీ తన ఫ్రెండ్స్కు వచ్చి నాకు రాలేదంటే ఇంక ఆమెను పట్టలే. వచ్చి ఒకటే ఏడుస్తుంది, రోజు ఏడుస్తుంది, మమ్మీ నువ్వు సరిగ్గా ప్రార్థన చేయదు, మమ్మీ ఇంకా బలంగా చేయాలి, మమ్మీ నువ్వు సరిగ్గా చేయలేవులే మమ్మీ, లేకుంటే ఇంతవరకు వచ్చేస్తుండే, దేవుడు ఆన్సర్ ఇచ్చేస్తుండే అంటుంది. నాకు వస్తానేది మమ్మీ అంటుంది. నేను అన్నాను, తల్లిగా నేను ఎంత చేయాలో చేస్తుంటాను, నీవు మందిరంలోనికి వెళ్ళు, వాక్యం పట్టుకోరా, ఆ వాక్యం నెరవేరుతుంది. సరే మమ్మీ ఈ వారం అట్లే చేస్తానని ఫాస్టింగ్లో పోయింది. ఉపవాసంతో పోతే దేవుడు చిక్లక అనుభవం తెలుసు కదా, 1 రాజులు 35 ఉందన్నమాట. ఆ చిక్లక అనుభవం ద్వారా మాట్లాడంట, అమాలేకుల్ని నేను నీ చేతికి అప్పగిస్తాను అని. ఆ వాక్యాన్ని పట్టుకొచ్చింది. నెక్స్ట్ డే లెక్చరర్ కాల్ చేశాడు, కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్కి వెళితే, ప్రభా నిన్నటి రోజున నీ ఆలయంలో ఈ వాగ్దానం ఇచ్చావు, మా మమ్మీ చెప్పారు దేవాలయంలో ఆయన సన్నిధిలో ఇచ్చిన వాక్యము అది నెరవేర్చబడుతుంది అని. ఇదిగో ఇది నెరవేర్చబడినందుకు నీకు స్తోత్రం అనుకుంటూ లోపల ఎంటర్ అయిందంట. ఇది దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. ఆమె ఒక్క ఇంటర్న్షిప్ అడిగితే 5 ఇంటర్న్షిప్ వాళ్ళు కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారంట. చూసారా దేవుని ఆలయము మహత్వం ఎంతుందో. అన్న ఇంట్లో ఎంతో బాగా ప్రార్థన చేసుకోవచ్చు కదండి, ఎంతో కన్నీళ్ళు విడుచుకోవచ్చు కదా. అన్న ఎందుకు వచ్చింది దేవాలయానికి? నా దేవుని ప్రసన్నత చూచుటకును. దావీదు ఆశ ఏంటి తెలుసా? బ్రతుకు కాలం అంతా ఎక్కడుండాలంట ఆయన రాజు ప్యాలెస్లో కూర్చోవాలి. మా రాజు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు ఆయన? ఇక్కడ మందిరంలో ఉంటాడా? లేదు కదా, ఆశపడ్డు కదా. కానీ దావీదంట, నీ మందిరంలో నేను ఉండాలయ్యా, ఇవన్నీ ఎందుకు లేవయ్యా. ఎంత బిజీ ఉన్నా కూడా ఆ టయానికి చూసుకుని, ఈ టైంకి నేను మందిరానికి వెళ్ళిపోవాలా, ప్రార్థనకి వెళ్ళిపోవాలా, అలాంటివన్నీ బలపరచుటకై 16:9 దినవృత్తాంతంలో ఆయన అలాంటివన్నీ బలపరచుటకై ఆయన కనుదృష్టిలో ఒక సంచారం చేస్తుంది. ఆయనకి ఏ క్వాలిఫికేషన్స్ లేదు, గొర్రెల కాపరి, ఆయనకు చదువు లేదండి. గొప్ప రాజుగా చేశాడు, గొప్ప ఆరాధన ప్రియుడిగా చేశాడు. నా హృదయానుసారి ఒక టైటిల్, ఒక బిరుదు ఇచ్చాడండి. ఈరోజు మీ స్టేటస్లేమి? ఈరోజు దేవుడు వచ్చి నా దృష్టిలో నీవెవరివి అంటే మేము ఏం స్టేటస్లు వేసుకుంటామండి? ఎవరో పాడిన పాట, ఎవరో చెప్పిన వాక్యము. కరెక్ట్ నేను చెప్పేది, నేను అర్థమవుతుందండి నేను చెప్పేది, అర్థమవుతుంది కదా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఎవరో చెప్పిన స్టేటస్ కాదండి, నీకు నేనేమై ఉన్నాను. తమ దేవుని ఎరిగిన వారు. చూడండి, శిష్యులు పామరులండి, ఎప్పుడు స్కూల్కి పోలేదు, రమ్మంటే ధోనిలు వదిలి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? గ్రంథాలు రాశారండి. వాళ్ళతో గ్రంథాలు రాయించుకున్నాడు దేవుడు. అసాధ్యమైన కార్యాలు దేవుడు ఏమైనా కూడా నీ కొరకు చేయగలడు. ఈరోజు నీకు మనసు ఎలా ఉండాలంటే మరియలాగా ఉండాలి. నా ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తాను. రోషము కలిగి, దానియేలు రోషము కలిగి యథాప్రకారంగా డిక్లేర్ అయిపోయింది ఆజ్ఞ చనిపోవాలని, కానీ యథాప్రకారంగా ప్రార్థనకు వెళ్ళాడు. ఏం తెలుసా? ఆయన ప్రార్థనే ఆయనకు ధైర్యం, ఆయన ప్రార్థనే ఆయనకు బలం. ఈరోజు మరియా
నీవు ఇలా ఉంటావు, ఇలా చేస్తావు, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని దేవుడు వదిలేయలేదండి మరియని. గర్భము ధరించినప్పటి నుంచి సమాధి వరకు ఆమెతో కూడా ఉన్నాడు దేవుడు. సిలువలో తన కుమారుని దేవాన్ని పిలిచి అప్పగిస్తాడు. అమ్మా నీ తనడి అనేసి. దేవుడు మమ్మల్ని ఎప్పుడు చేవిడిచే దేవుడు కాదు. నీవు నమ్మకంగా ఉన్నన్ని రోజులు, దేవునికి ఇష్టంగా బ్రతుకున్న రోజులు, దేవునికి నమ్మకంగా నీ ఉన్నన్ని రోజులు, ప్రభా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, బ్రతుకుట నీ కొరకే అన్న రోజులన్నీ కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమయం లేదు, కానీ ఎక్కడ కూడా తన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా తన ప్రియుల్ని తన ప్రార్థించుకొని తన కొరకు నిలబెట్టి వారిని షడ్రక్ మెషక్ అబేద్నెగో నిలబెట్టాడు దేవుడు. 4వ వ్యక్తిగా వాళ్ళ మధ్యలో వచ్చేసాడండి. ఆయన ఎక్కడ సింహాసనం లేడు. నీవు కన్నీటిలో ఉన్నావా, అగ్ని మధ్యలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, దేవుని కొరకు రోషము కలిగి నిలబడిండు. అందరు లేచి నిలబడదామండి, ప్రార్థన చేద్దాం.